1, 2, 3, 4, 5, 1, 2, 3, Rika. Stop. Back. This one. Yeah. Lapa, where is it? Open. You win. Open. For you? Go to bank, taking money and come in here. Hello all, welcome to Ravisrezz. ఈరోజు స్టాక్హోమ్ స్ట్రీట్స్లో గ్యాంబ్లింగ్ అని చెప్పొచ్చు. ఈ గ్యాంబ్లింగ్ స్కామ్ చూసాను నేను, అది రికార్డ్ చేశాను మీకు చూపిద్దామని. ఇక్కడ చూస్తున్నారు కదా, అతని దగ్గర 3 బాక్సెస్ ఉన్నాయి. అందులో ఒక చిన్న బాల్ పెట్టి 1 2 3 1 2 3 అని చెప్పి అటు ఇటు తిప్పుతున్నారు. అందులో మనం ఎందులో అయితే బాల్ ఉంటుందనో అనుకుంటున్నామో డబ్బులు ఇచ్చి అది ఓపెన్ చేస్తే ఇన్ కేసు ఉంటే మనకి డబ్బులు ఇస్తాడంట మనం ఇచ్చిన దానికి, లేదు అంటే మన మనీ పోయినట్టే. చూడండి అసలు ఒకసారి ఎలా ఆడుతున్నాడు. For you ladies? One more time. Yes. Yeah. Look. Ball win. Hop shop. Who is ball? Yes. Middle. No. Open. You win. Open. For you? Ik ben maar zelfs heel onwettig. Oh, super. Bravo. Tida. 1, 2, 3, Rika. Yeah. No. Yes. అయితే దీన్ని స్కామ్ అని ఎందుకు అంటున్నానంటే, ఆయన 3 బాక్సెస్ తిప్పినప్పుడు ఒక్కసారి బాల్ పెడుతున్నాడు, ఒక్కసారి పెట్టట్లేదు. వాళ్ళు బ్యాచ్ వాళ్ళు కొంతమంది ఆల్రెడీ గ్రూప్లో ఉన్నట్టు అనిపించింది నాకు. వాళ్ళైతే పక్కన ఇంట్రెస్టింగ్గా చూస్తున్న అలాంటి వాళ్ళందరినీ ప్రొవోక్ చేస్తున్నారు, ఆడండి డబ్బులు వస్తాయి అని. వాళ్ళకు మాత్రమే వస్తున్నాయి, మిగిలిన వాళ్ళు ఎవరికి రావట్లేదు. నేను కూడా ట్రై చేసినాక వెళ్ళి డబ్బులు తీసుకొని రమ్మన్నాడు. Go to bank, taking money and come in here. స్వీడన్లో ఇక్కడ ఎవరు క్యాష్ మెయింటైన్ చేయరు బేసిక్గా. అసలు ఏ ట్రాన్సాక్షన్ కానీ క్యాష్ అవసరం ఉండదు. అలాంటిది నాకు ఏటీఎం ఎక్కడ ఉందో కూడా తెలియదు. వాళ్ళలో ఒకరు నాతో వచ్చి ఏటీఎం ఎక్కడ ఉందో చూపించి డబ్బులు తీసుకొని రమ్మన్నాడు. నేనేమో కొంచెం దూరం వెళ్ళాక ఇదేదో కొంచెం తేడాగా ఉందని చెప్పి లైట్ తీసుకొని ఎస్కేప్ అనమాట. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.